సో మాది ఎన్నారం గ్రామం వెంకటరామరెడ్డి, పట్లోల వెంకటరామరెడ్డి, నేను మా అన్న నరసింహారెడ్డి. సో మా పైన కొన్ని భూమి ఆరోపణలు, వనజ అనే ఒక ఆమె మాకు కొంచెం కొన్ని భూమి ఆరోపణలు, కిడ్నాప్ చేసినట్టు కొన్ని ఆరోపణలు చేసింది. దానికి మేము క్లియరెన్స్ ఇచ్చుకోవాలని ఈ ప్రజల ముందుకు వస్తున్నాం. మా తమ్ముడైన రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, సన్ ఆఫ్ గోవిందరెడ్డి, మేము పాలెళ్ళము, కాకపిల్లలము, అన్నదమ్ముల పిల్లలం మేము. అయితే రామచంద్రారెడ్డి గత 15-20 సంవత్సరాల చిన్నప్పటి నుంచి మా దగ్గరనే పెరిగిండు. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత 2009 ఆ టైంలో చనిపోయిన తర్వాత ఇక్కడ పోషణ ఇబ్బంది ఉన్నదని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉన్నాడు వాస్తవంగా ఇన్ని రోజులు కూడా. వాళ్ళ పెద్దమ్మనే పోషిస్తున్న దాన్ని. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే వాళ్ళ తాత వాళ్ళ మామ కలిసి అతిపెద్ద ఫ్రాడ్ చేసిండ్రు. వాని భూమి పైన వాని యొక్క పేరు పైన, వాళ్ళ అమ్మ పేరు పైన 40 ఎకరాల భూమి ఉంది. 40 ఎకరాల భూమిలో ఒక్కొక్కటి చెప్పాలంటే 40 ఎకరాల భూమిని వాళ్ళు ఏ విధంగా కాజేసారు అనేది ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. సర్వే నంబర్ 42లో మన్నేపల్లిలో విష్ణువర్ధన్ రెడ్డి అని వాళ్ళ మేనమామ ఫ్రాడ్ చేసి, అంటే దొంగ సంతకాలు చేసి, సుదర్శనమ్మకు చదువు రాదు కానీ సంతకం చేసి రాయించి ఈ ఫోటోల ద్వారా ఆమె 12 ఎకరాల భూమిని సర్వే నంబర్ 42లో కాజేసిండు. ఇది ఎప్పుడు జరిగింది? 2006లో జరిగింది. సాక్ష్యం కూడా మేము ఈరోజు మాట్లాడిన లేడీ వనజ గారు సాక్ష్యం పెట్టారు. వాళ్ళ భర్త రిజిస్ట్రేషన్ అయితే అక్కకు తెలియదని అక్క వెలిమి దొరుకుతుంది. ఆమె ఫోటో తీసుకుపోయి పెట్టి ఎవరినో తీసుకుపోయి ఈ సంతకాలు దొంగ సంతకాలు చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసింది ఆమెనే. 12 ఎకరాలు కాజేసింది. ఇది సర్వే నెంబర్ 42లో ఇక్కడనే ఉన్నాయి టోటల్. ఆ తర్వాత వాళ్ళ తాత అయిన పెద్ద మల్లయ్యకు 4 ఎకరాలు, చిన్న మల్లయ్యకు 2 ఎకరాలు అదే నెంబర్లో సర్వే నెంబర్లో వాళ్ళ తాత వచ్చి అమ్మేసింది. ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది, చూపిస్తాం. ఆ తర్వాత సర్వే నెంబర్ 153లో 8 ఎకరాలు, ఒక్క నిమిషం, 229 గుంటలు, డాక్యుమెంట్ నంబర్ 2415 2012లో విష్ణువర్ధన్ రెడ్డి చేసుకున్నాడు. అదే మామ 42 సర్వే నెంబర్లో 12 ఎకరాలు చేసుకున్నాడు, 153 సర్వే నెంబర్లో ఇంత చేసుకున్నాడు. ఇది చేసిన తర్వాత అసలు యాక్చువల్ విజయం ఇవన్నీ అసలు దీనికన్నా పూర్వపరాలు పరిశీలిస్తే మేము పరిశీలించడం మా పెద్దనాన్న మాధవరెడ్డి చాలా వాళ్ళకి ఎంత కుటుంబానికి సేవ చేసిండు, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే 2000 సంవత్సరంలో రామచంద్రారెడ్డి మైనర్ ఉన్నందుకు ఆయన యొక్క ఎవరన్నా ఈ ఆస్తినంతా వేరోళ్ళు లాగేసుకోగలరని, ఇవి తల్లికి కొంచెం ఇబ్బంది ఉన్నది, హెల్త్ ప్రాబ్లం ఉందని రామచంద్రారెడ్డి పేరు మీద భూమి చేసి గార్డియన్గా పట్లోళ్ళ మాధవరెడ్డి ఉన్నాడు. వీళ్ళ నాన్న నరసింహారెడ్డి వాళ్ళ నాన్న గార్డియన్ ఎప్పుడు ఉంటాడు? వాళ్ళ యొక్క సంరక్షణ చూస్తేనే ఉంటాడు. అంటే 40 ఎకరాల భూమిని మాధవరెడ్డి కాపాడిండు. వాడికి ఎలాంటి ఇబ్బంది రావద్దండి. మా రామచంద్రారెడ్డికి గార్డియను. ఆ సర్వే నంబరు 1111 సర్వే డాక్యుమెంట్ నంబరు 2000 సంవత్సరంలో అంత భూమిని కూడా నేను గార్డియన్ ఉంటా, మీకు నేను ఉంటా అని చెప్పేసి చేసింది. 8 ఎకరాలు 8 ఎకరాల 10 గుంటలకు గార్డియన్గా ఉన్నాడు. ఇదన్నా వీనికి దక్కాలి అనే ఉద్దేశంలో ఇలాంటి చేసిన సందర్భంలో ఇవన్నీ ఈ క్రమంలో మాధవరెడ్డి ఎకనామిక్గా స్థితి ఇబ్బంది పడ్డాడు వీళ్ళకి పెట్టి. ఆ తర్వాతనే ఇక అవన్నీ పోషించలేని సమయంలో ఈ ఇబ్బంది పరిస్థితి నేను బతుకురా అని అప్పటికి కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి అప్పిస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి పోయి మెల్లగా కాజేసారు. ఇవన్నీ కాజేసిన తర్వాత రీసెంట్గా వనజమ్మ ఈరోజు మాట్లాడుతున్న వనజమ్మ వాళ్ళ భర్త చేసినటువంటి దొంగతనము 2012లో ఈ ఎకరం భూమి, ఈరోజు కొట్లాడుతున్న ఎకరం భూమి విష్ణువర్ధన్ రెడ్డి ఏం చేసిండు? రామచంద్రారెడ్డిని బెదిరించి 2012లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీనికి నరసింహారెడ్డి పోయి కొట్లాడి పంచాయతీ పెట్టి అదే ఊళ్ళో మాట్లాడి నీకు ఎట్లా ఉంటుంది భూమి, నువ్వు ఎట్లా చేసుకుంటావు, ఇంకా 30 ఎకరాలు పోయినాక కూడా నువ్వు చేసుకుంటావు అని కొట్లాడితే 2015లో మళ్ళీ రీప్లేస్మెంట్ రామచంద్రారెడ్డికి చేసిచ్చిండు వాళ్ళ భర్త. ఆ భూమిని కూడా ఈరోజు మేము కన్నేసి వానికి ఒక సంవత్సరం నుంచి ఆమె ఇబ్బంది పెట్టుకుంటూ సంవత్సరం నుంచి మనం చేయించుకోవాలంటే వాళ్ళ పెద్దమ్మ భాగ్యమ్మ దీనికి ఈ ఎకరం కూడా దక్కదురా, అక్కడ ఎట్లన్నా కాపాడు అని చెప్పి నరసింహారెడ్డి అంతా పంపించింది. అయితే ఈయనకు ఇంకా మార్గం లేక వానికి ఎట్లయితే సేవ్ చేస్తామని చెప్పేసి ఆ ఎకరం నా పేరు మీద చేయి, నీకు ఎప్పటికైనా ఉంటాను. ఈరోజు దాకా 40 ఎకరాలు మాధవరెడ్డి పేరు మీద చేస్తే ఒక్క గుంట కూడా మేము పక్క దారిలో అమ్మలేము. కానీ ఈరోజు 1 ఎకరం కూడా పోగలదనే ఉద్దేశంతో మా నరసింహారెడ్డి ముందరికి వచ్చాడు తప్ప ఇంకా ఏది కూడా కాదు. అలాంటి భూములు మాకు 300 ఎకరాల భూమి, 360 ఎకరాల భూమి
మా తాతకు 60 ఎకరాల భూమి, వాళ్ళకి 300 ఎకరాల భూమి. ఆ 300 ఎకరాలను కూడా ఇదే విధంగా క్రమక్రమంగా వేరేలో పాలైందని చెప్పేసి బాధపడుతూ మేము ఈరోజు చేసిన స్టెప్ మా దగ్గర. ఆ బాబుని కిడ్నాప్ చేసి అన్నారు. ఆ బాబుని కిడ్నాప్ ఎవరేం చేయలేము. రాధమ్మ అయితే వీళ్ళని పెంపొందించింది ఎవరు అంటే వెంకటరెడ్డి పల్లెలో ఉంటాడు వీడు. వాస్తవంగా వెంకటరెడ్డి పల్లెలో ఉంటాడు. భాగ్యమ్మ కొడుకు ఎవరు? గోపాల్ రెడ్డి. భాగ్యమ్మ కొడుకు గోపాల్ రెడ్డి వీని సంరక్షణ చూస్తాడు. ఆ గోపాల్ రెడ్డి కూడా హైదరాబాద్ ఉండడం వల్ల రవీందర్ రెడ్డి దగ్గర ఉంటున్నాడు. అన్నదమ్ములు వాళ్ళు కొంచెం కజిన్ బ్రదర్స్ అవుతారు. ఇవాళ లేడు గోపాల్ రెడ్డి గారు, నేను చూస్తాను అని చెప్పి రవీందర్ రెడ్డి చెప్పిండు, ఈ ఎకరం వీరి దగ్గర ఉండదురా, చంపేస్తారు విన్ని మళ్ళీ వీరు పోయినప్పుడల్లా అని. వెంకటరెడ్డిపల్లి మమదాబాదు పక్కకి అయితే వీటి కాలినడకలు పోయి వస్తాడు అనే ఉద్దేశంతో ఇచ్చి పంపించి ఇన్ని రోజులు లేకపోవడానికి కారణం ఏంటంటే 2017 ఆయన చేసినప్పటి నుంచి అది మేమేం చేసినాము, ఆ ఎకరం ఏమైంది ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద పడ్డది. నాన్ అగ్రికల్చర్ ఇండ్లు అని పడ్డది. ఆ ఇండ్లు పడడం వల్ల వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు. ఆ ఇండ్లు అయినాక ఇదే ఎంఆర్ఓ గారు వచ్చినప్పటి నుంచి మన నరసింహారెడ్డి అన్న దానికి 10 సార్లు ప్రయత్నం చేసి కలెక్టర్ గారి దగ్గరికి 10 అప్లికేషన్లు పెట్టి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చిండు. ఆ మార్చినప్పటి నుంచి మనకి ఒత్తిడి స్టార్ట్ అయింది. లేకుంటే ఇప్పటివరకు ఎప్పుడో కాజేసేవాళ్ళు. దానివల్ల ఆగింది భూమి. ఇది ఇంత క్లియర్. అయితే ఇదే వనజకు ఇదే ఇట్లా ఎలగొట్టిండు. అయితే ఇప్పుడు ఈ రవీందర్ రెడ్డి కూడా కజిన్ బ్రదర్ కావడం వల్ల ఏమైందంటే ఆయన పేరేం పేరు అది గోపాల్ రెడ్డి లేడు కాబట్టి నువ్వు నడపమ్మా 2-3 సంవత్సరాలు నడిపి ఎట్లనే అవుతుంది అని చెప్పి నాకెట్లా ఖర్చులు అని అంటే ఇక ₹1,00,000 పెద్ద మనిషితోటి ఇప్పించుండు. ₹1,00,000 ఇచ్చినాము. వనజమ్మ 2-3 సంవత్సరాలు కాపాడితే 2-3 సంవత్సరాలు కాపాడితే వాడు ఎట్లనే అవుతుందేమో, ఏ విధంగా అవుతుందేమో, మంచిగా అవుతుందేమో అనే ఉద్దేశంలో చేసినాం. ఈ విధంగా చేసినాం. వాని ఖర్చులకు ఇదివరకు కూడా ఈ నర్సింగ్ నాయకుని ఎందుకు కంప్లైంట్లో ఇన్వాల్వ్ చేసిండు అంటే నర్సింగ్ నాయకు నిలదీసిండు. నీవు ₹1,00,000 ఇస్తే 4 రోజులు ఎందుకు ఉంచుకోలేవు, నీళ్లు తలుతుందని నిలగొట్టింది. నీళ్లు మళ్ళా తలుతుంది వీడని. ₹1,00,000 ఇస్తే 4 రోజులు ఉంచుకోలేవా నిలదీసినందుకు నర్సింగ్ నాయక్ ఈరోజు కంప్లైంట్లో ఇన్వాల్వ్ చేసింది. పెద్ద మనిషి ఒక మర్యాదపూర్వకంగా అడిగి నువ్వు ₹1,00,000 ఇస్తే 4 రోజులు ఉంచుకోవా అని. ఈ విధంగా ఆమె ప్రవర్తన ఉన్నది. ఆమె దొంగ కిలాడి లేడీ. ఆమె ఏ విధంగా భూమి కామెంట్ చేద్దామని ఉద్దేశం ఉన్నది. వనజ ఫోన్ చేస్తే వనజకు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఆమె పెట్టే ఇబ్బందులన్నీ మాకు తెలుస్తున్నాయి. వాడు ఉన్నప్పుడు ఏమాత్రం లీక్ అయినా కూడా ఆమె తీసుకొచ్చి ఎవరిని మతి స్థిమితం అంతా బాగానే ఉంది, అతనికి ఏం లేదు. దాబెట ఈ మనం ఏదో మాకు అన్నదమ్ములు అవుతారు. అవును అన్నగారు పోయి వనజ ఉండదు. ఇంకొక మాట వనజ ఉండేది మహబూబ్ నగర్లో. వనజ ఉండేది మొత్తం కిరాయి. ఆమె వాళ్ళ భర్త చనిపోయినప్పటి నుంచి మహబూబ్లోనే ఉంటుంది వనజ. మహబూబ్ నగర్కు వీనికి సంబంధం లేదు. ఒక్కసారి కూడా మహబూబ్ నగర్ కోలేడు వీడు. వాడిని వనజ చూసిన రోజులు జీతాలు పెట్టి ఏదో వేసిండ్రు. ఇక ఆ రవీంద్ర రెడ్డికి ఉన్నకాడికి సాయం చేసిండు. ఎవరమైనా కానీ తోలిచ్చిండు. ఈ ఉన్నగాడికి కూడా ఏంటంటే ఎవరమేం చేస్తాము ఉంటారా నాన్న అన్నాడు అంతే. పశువుల కాపర్ లాగా వాడు మెయింటైన్ చేసిండు. ఈ రోజు వరకు ఒక వాకిల్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక సొంత డ్రెస్ కూడా లేదు. అది ఇంత 38 ఎకరాలు ఖాళీ చేసి ఇంత ఫ్రాడ్ దొంగలు. ఇంకొకరు దొంగలు అనేందుకే వాళ్ళకు ఒకసారి జ్ఞానం రావాలి. మా దగ్గరనే ఖాళీ అయితే మా దగ్గరనే వాళ్ళు వాస్తవంగా మా దగ్గరనే ఖాళీ చేసుకోవాలనుకుంటే మాధవరెడ్డికి నర్సిరెడ్డికి అదంటే బుద్ధి ఉంటే ఇప్పటికి వాళ్ళు 100 సార్లు ఎన్ఆర్ఎం వచ్చిపోయిండు. 100 సార్లు ఎన్ఆర్ఎం వచ్చిపోయింది. ఇప్పటికి మా దగ్గర కొన్ని రాత్రులు వండింది మేము. ఇప్పుడు రాకు ఒక్క రోజు కూడా వానికి ఇలా లేవు. ఈ రోజు దాకా నరసింహారెడ్డి కొన్ని నంబర్లు చెప్తాడు, ఫోన్పే నంబర్లు. వాస్తవంగా కటింగ్ పెరిగినా ఆడ బిర్యానీ తినాలనుకున్న వానికి చెప్పులు కావాలనుకున్నా, బట్టలు కావాలనుకున్నా ఈయన ఫోన్పే కొడతాడు, పాడిపిస్తాడు. ఒక 5-6 మంది ఆ ఊర్లో మంచి వాళ్ళు ఉన్నారు. ఇక పోయి చెప్పిండ్రు ఎవరన్నా మనం కాపాడదామప్ప, మంచి పుణ్యం ఉన్నారు. వాళ్ళ పెద్ద మనుషులు ఇంతకొందే మాట్లాడింది. వాళ్ళ పోయి ఎస్ఐ గారికి చెప్పిండ్రు, నేను స్వయంగా దొరిచిన, నేనే ఈ భూమి కాపాడాలని దొరిచిన, మన ప్రాణం భూమి కాపాడాలని దొరిస్తున్నా, మనకి అపాయం ఉన్నదని చెప్పేసి ఆ భూమి ఏ విధంగా కాపాడాలనుకుంటే ఈ విధంగా చేసినాం. ఎంఆర్ఓ ఆఫీస్కు ఆ రోజు వచ్చిన రోజు వాస్తవంగా ఆమె వచ్చింది 6 గంటల 10 నిమిషాలకు, సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు. అప్పటికే సైట్ క్లోజ్ అయింది. 6 గంటల 10 నిమిషాలకు ఆమె వచ్చింది. అప్పటికే సైట్ క్లోజ్ అయింది. ఆమెనే ఎంఆర్ఓ గారిని విచిత్రమైన దుర్భాషలాడింది. ఆమె లేడీ అప్పటికి అనుకోకుండా లేడీ ఎస్ఐ డ్యూటీ దిగి వెళ్ళిపోయింది. ఆమె నేనున్నా నాకు లేడీని ఎవరేమన్నారు అని చెప్పేసి అస్సలు విచిత్రమైన లాంగ్వేజ్ తోటి ఘోరంగా ఎంఆర్ఓ గారిని దూషించి, నరసింహారెడ్డిని దూషించి అంగామ చేసింది ఆమెనే. మన ఎస్ఐ మేడం కూడా
నలుగురు కానిస్టేబుల్ పంపితే కూడా మన ఎస్ఐ పోలీసు వాళ్ళు చాలా అసలు యాక్చువల్గా ఏమైంది సార్ ఇట్లా అంటే అందరికి అవకాశం ఇస్తాం రెడ్డి ఆమె ఏం మాట్లాడుతావు మాట్లాడని అంటే కూడా వీర విహారం చేసింది. మేము ఎస్ఐ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర ఎంత రిక్వెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఎంత టైం ఇచ్చారు. ఎస్ఐ గారు అయితే ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నన్ను థర్డ్ పార్టీ నీకు సంబంధం లేదు నేను చేసేస్తానొచ్చు, కానీ కూర్చోబెట్టి నీదేందో బాధ చెప్పమ్మని మేము మాట్లాడిపించుండు. ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు నాకు తెలిసిన కాడికి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేమే అన్నాం ఏం సార్ ఇది ఇంతమందిని ఎందుకు నింపుకున్నాం ఆఫీస్లో అంటే చెప్పని ఎంత దగ్గర చెప్తుంది చెప్తే వాళ్ళ బాధ తగ్గుతుంది మరి అన్నాడు ఎంఆర్ఓ గారు తప్ప ఒక మాట కూడా ఆమె మీద అనలేడు. ఆమెనే ఇంకా విచిత్రమైన వేషం వేసింది, విచిత్రమైన కొన్ని వీడియోలు ఉన్నాయి. ఇక అవన్నీ మేము ఒక లేడీ అనే ఉద్దేశంతో మేము ఎవరం కూడా ఒక చేసుకోలేము. ఆడున్నాం 10-15 మంది మేము ఉన్నాం. ఎందుకున్నాము అంటే ఈ అంతకుముందు జరిగినటువంటి చిన్న ఇష్యూ ఏంటంటే మాకు బ్రదర్ అయిండు ఎవరు శ్రీకాంత్ రెడ్డి ఇప్పటిదాకా వనజకు ఈరోజు చెప్తున్నా సుదర్శనమ్మ చనిపోయిన రోజు కానీ గోవింద్ రెడ్డి చనిపోయిన రోజు కానీ ఇంకెవరోనే చనిపోయిన రోజు కానీ వనజ ఫస్ట్ టైం ఎన్ఆర్ఎం వచ్చిందా చెప్పండి ఒక్కసారైనా? మొన్న వచ్చింది, ఇంటి మీద దాడి జరిగి మొన్న వచ్చింది. వనజ రాలేడు, విష్ణువర్ధన్ రెడ్డి రాలేడు. వాళ్ళకి ఆడపడుచని ప్రేమ చూపిస్తున్నది కదా, ఒక్క రోజన్న వచ్చి ఆడపడుచు అన్నది అది సస్త కూడా రాలేదు ఆడపడుచు దగ్గరికి. ఇంకో అసలైన విషయం తెలుసా, సుదర్శనమ్మ విష్ణువర్ధన్ రెడ్డి సొంత అన్నదమ్ములు కాదు, మరమన్న తల్లి పిల్లలు. ఆమె ఒక అమ్మకు పెట్టింది, ఈమె మాకు పుట్టిండు. ఇంత జరిగింది, ఇంత మోసం జరిగింది. మళ్ళీ ఈరోజు వచ్చి కపట నాటకం మాట్లాడుతున్నాం. ప్రస్తుతం మా దగ్గరనే ఉన్నాడు, ఊళ్ళోనే ఉన్నాడు, మా దగ్గరనే ఉన్నాడు. ఇంటికాడికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఆమె ముచ్చట మేము ఎప్పటికీ ఊళ్ళోనే ఉంటాం, మేము చేసేది వ్యవసాయమే. ఆమె రాగానే ఇంటి మీదకి రాగానే ఒల్లుడు ఇక మా వదినమ్మలు మేము అట్లా మాట్లాడము, గల్లీది మాట్లాడము, వస్తేనే పెద్ద హంగామా చేసుకుంటా ఒల్లుకుంటా తిట్టుకుంటా ఇక ఇష్టం వచ్చిన మాట్లాడితే లేడమ్మా అని చెప్పాల్సి వస్తుంది. ఒక ఆడ లేడు, అప్పటికి ఉన్నాం మేము అక్కడనే. ఆమె ఆ మాటలు చూసి అవి చూసి లేడు మా నరసింహ చెప్పాల్సి వచ్చింది తప్ప అక్కడ ఎవరు తప్పించుకోలేదు. తీసుకుంటూ ఆ ఫోన్ ఖరాబ్ అయింది, మెకానిక్ ఇచ్చిపోయింది, వికారాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి ఒక్కరోజు ఖరాబ్ అయింది. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నా, కొంతమంది దొంగలు మా ఊర్లో భూములు కాజేసేటటువంటి కొంతమంది దొంగలు ఉంటారు, వాళ్ళకి అలవాట్లు. మేము కూడా భూమి కాజేస్తామేమో అనుకుంటున్నారేమో, కానీ ఈ రోజు వరకు చెప్తున్నా ఎన్ఆర్ఎంలో ఎవరిదైనా ఒక గుంట మేము ఆక్రమించినట్లుంటే మా భూములన్నీ పెడతాం. ఒక్క గుంట ఖాళీ చేసినట్టుంటే మాదే 360 ఎకరాల భూములు. ఊర్లో ఉన్న భూములకు కూడా మేము ఒక్క మనిషికి కూడా ఒక 100 రూపాయలు తీసుకొని ఇల్లు కట్టుమంటే కూడా అడుగుంది. మేము ఎప్పుడు కూడా రాజకీయంలో ఉన్నాం, రాజకీయంలో మేము ఫాసగానికి కారణం ఏంటంటే మా సేవా దృక్పథం. మేము ఎప్పుడు కూడా ఎన్కరేజ్ చేయలేం, ఇటువంటి దొంగ నాటకాలకు ఏం బయలుపడము. కొంతమంది వ్యక్తులు ఏమున్నారు, కొంతమంది పొలిటికల్గా కాంగ్రెస్ వాళ్ళని బదలాం చేస్తామనే ఉద్దేశంతో చేస్తుండొచ్చు, కానీ మేమే కాదు కాంగ్రెస్ పార్టీ ఎవరు మా కార్యకర్తలు ఎవరినో కూడా తప్పును తప్పే అంటాం, ఒప్పును ఒప్పే అంటాం. ఇప్పటిదాకా వాళ్ళు చేసినటువంటి మేము బయట పెట్టినాం, కొన్ని దురాక్రమాలు చేసిన వాళ్ళు అవి మేము బయట పెట్టినందుకు ఇది ఒక అవకాశంగా దొరికింది. ఇలా ఫ్యామిలీ మీద బురదలదామనే ఉద్దేశంతో ఇది ఎంట ఉండి ఆటిపిస్తున్నారు కొంతమంది మాజీ సర్పంచులు చేసిన వాళ్ళు. అంత బాగానే ఉంది, మానసిక స్థితి బాగుంది. కానీ బాబుకి ఏమైందంటే ఆడ విచిత్రమైన ఒత్తిడి ఏర్పడ్డది. కొన్ని సంవత్సరాల నుంచి వాడు కూడా వాస్తవంగా నేను ఈరోజు మా తమ్ముడు అనుకోవద్దు, కానీ సంఘంలో కలిసేటటువంటి మనసులను కలుపుకునే సమాజం లేకపోవడం వల్ల వాడికి ఏం లేదనే ఉద్దేశం లోన్లీ ఫీల్ అవుతాడు తప్ప దేనికి కాదు. మెడిసిన్ ఇప్పించింది లేదు ఈరోజు, ఈమె ఏది వాడు రాయిలాగా చాలా గట్టిగా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ ఉన్నాడు మనిషి. వాడి వ్యవసాయం పనులు చేసే మనిషి. ఆ ఆరోగ్య స్థితి ఏమి ఖరాబ్ అయ్యి గోళీలు వేసుకునేటప్పుడు లేడు. 30 ఊళ్ళో ఉండే మేము అయితే ఈరోజు కూడా ఈ డాక్యుమెంట్ అంతా తీసుకొని రేపు పెడదాం అనుకున్నాం. వాస్తవంగా ఆ బాబుని కూడా మేము సబ్మిట్ చేస్తాం, మీ దగ్గర తీసుకొస్తాము. అయితే ఇంతకు ముందు మాకు జరిగినట్టు అన్యాయం నిమిషం ఆలస్యం కావద్దని, మా మీద ఉన్నటువంటి దుష్ప్రచారానికి ఒక్క నిమిషం మేము ఛాయిస్ ఇవ్వద్దని అడావుడే ఉరుకుతొచ్చాం తప్ప, లేకుంటే ఆ బాబుని ఖచ్చితంగా మేము ముందర ప్రవేశపెడుతుంది. రేపు కూడా మాట్లాడదాం, రండి ఊళ్ళో మీరందరితో పాటు ఆయన ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాడో ఎంత మంచి కూడా చూపిస్తాం. వాస్తవంగా మీరు ప్రజాక్షేత్రంలో మేము ఉన్నాము, అందరు ప్రజలకు తెలియాలి. ఎన్ఆర్ఎంలా మేము కనుక ఎవరి భూములన్నా ఫ్రాడ్ చేసి ఉంటే అది ఎవరు తీసుకొచ్చినా మేము అంగీకరిస్తాం. మా పెద్ద మనిషి కూడా అదే చెప్తాడు, మేము కూడా అదే చెప్తాం. ఎవరు కూడా మాధవరెడ్డి ఈరోజు ఆ ఫ్యామిలీకి చేసిన సేవ తరతరాలకు పడి ఉండాలి. వాస్తవంగా మాధవరెడ్డి అంత ఫైట్ చేసిండు, భూములు అమ్ముకొని చేసిండు, వాళ్ళ గురించి మాత్రమే చేసిండు. ఇంకేమైనా చెప్తావు? ప్రధాన ఉద్దేశం ఇప్పటిదాకా కాల్ చేసింది కూడా దీనికి ఇవే సాక్ష్యాలు, ఇవన్నీ సాక్ష్యాలు. ఈ డాక్యుమెంట్స్ నంబర్ అన్నీ కూడా వాళ్ళ భర్తకు కాల్ చేసినాయి మొత్తం.
అంటే అవి కాజేసినప్పుడు మీరేం చేస్తున్నారు? మేము ఇదే విధంగా అదే 2015లో నా అన్న 2012లో చేసుకున్నప్పుడు ఇంటికి పోయి కొట్లాడిచ్చిండు. పెద్ద మనిషి చెప్పిండు, అరే నీకు బిడ్డకు తులం బంగారం పెడతాం రా నాయన చేసేయి అని చెప్పిండు. ఆయన అన్నట్టు నేను వాళ్ళకి మస్తు బాకీ ఉన్నా నాకెందుకు అన్నాడంట అని చేసి ఇచ్చింది. మేము ఇంత పోరాడితే 2 ఎకరాలని ఉల్టా మలిపినాం. ఇంత పోరాడితే వాళ్ళ దగ్గర. ఇక మేము కూడా పాలెలో సంబంధాలు ఎట్లుంటాయంటే కొంచెం అటు చూసి చూడనట్లు అంత సంరక్షించినాం. కానీ మా చేతిలో దాటినప్పుడు వాడు కూడా రావడం పోవడం ఇలాంటిది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీరు పరిశీలించండి. ఆ సుదర్శనమ్మకు చదివేరాదు. సుదర్శనమ్మ పేరు ఎట్లా వచ్చింది ఈ డాక్యుమెంట్లో? 12 ఎకరాలు ఇక్కడ ఈమె వనజకు ఈరోజు మాట్లాడుతుంది, నేను నీతి మంత్రులని. ఈ వనజ సంతకం పెట్టొచ్చా భర్తకు? మా ఊర్లో వేరే వాళ్ళు లేకుండా అమ్ముడు కొనుడు చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు లేకుండా వాళ్ళ ఊర్లో కూడా ఉంటుంది కదా, అన్నదమ్ములు ఉంటుంది కదా. ఇక వనజ ఇన్ని సంతకాలు పెట్టింది వనజమ్మ. ఇది 12 ఎకరాలు కాజేసి ఇంకో ఎకరా వాడిని చంపేద్దామని వాళ్ళు తీసుకున్న తర్వాత వాడిని ఉంచది. ఈ ఎకరం వాని పేరు మీద ఉన్న తర్వాత వాడిని ఉంచింది మాత్రం ఉంచదు గ్యారెంటీ. ఇలాంటి మేము నిజం చూస్తున్నాం ఇప్పటిదాకా. పాపం 40-50 ఎకరాల భూములు పొడగొట్టుకొని ఈరోజు దిక్కు లేకుండా ఇల్లు లేకుండా చేసింది. దీనికి కారణం వనజ కాదా? వనజ భర్త విష్ణువర్ధన్ రెడ్డి కాదా? 100% విష్ణువర్ధన్ రెడ్డి. వాళ్ళ తాత అట్లనే ఉండే, వాళ్ళ మామ అట్లనే ఉండే, ఈమె అట్లనే తయారైంది. ఓకే. విష్ణువర్ధన్ రెడ్డి తెలుసు నాకు. విష్ణువర్ధన్ రెడ్డి భార్య తెలియదు ఈమె వనజ అనేది మొన్న తెలుసు ఆయన వచ్చినాక. విష్ణువర్ధన్ రెడ్డిని నేను వాళ్ళ ఊరికి పోయినా, వాళ్ళ దగ్గరికి పోయినా, నా దగ్గరికి ఆయన వచ్చినా ఆయన పరిచయం. ఎట్లా అంటే తల్లితో తమ్ముడు, ఈయనకు సంబంధం. ఈ రోజు నాడు నేను కాపాడుతుంటే వాళ్ళ అమ్మ ఈ వనజకు అసలు సంబంధం. వనజ ఎవరు? వనజ అసలు వీళ్ళకి సంబంధం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి చనిపోయిన నాడు హైదరాబాద్ ఉంటుందో మాగ్నార్ ఉంటుందో. అసలు రామచంద్ర రెడ్డి గిట్ట ఈ ప్లాడు వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉంటాడు కాబట్టి పక్క ఊళ్ళు కాబట్టి ఈమె తెలుసుకొని ఈ రోజు నాడు వాళ్ళ భర్త చెప్పి, వాళ్ళ భర్త పేరు మీద ఉండే కదా, ఉన్నదేమని వచ్చింది అంతే. ఉన్నదేమని వచ్చింది. వస్తే లేదని మీద చెప్పిన నేను మండలం ఎంఆర్ఓ ముందరైతే చెప్పిన, నీ భర్తది కాదు నీది కాదు, ఇది ఎంఆర్ఓ చెప్పినా మా పొద్దు చెప్తే సైలెంట్ అయిపోయింది. ఈ రోజు నాడు మీరు ఊరోళ్ళు కొంతమంది దుష్టశక్తులు కలిసి తోలుకొచ్చింది ఆమెకు అంతే. పెట్టడానికి ముఖ్య కారణం మా విలేజ్లో రామచందర్ రెడ్డి అని ఉంటాడు, నరసింహారెడ్డి వాళ్ళ తమ్ముడు, వెంకటరామరెడ్డి అన్న వాళ్ళ తమ్ముడు. అయితే వనజ అని ఒక ఆమె లేడీ వచ్చి ఈరోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి నరసింహన్న మీద, కాంగ్రెస్ లీడర్ల మీద బుర్జ చల్లడానికి ప్రయత్నం చేసింది. అసలు ఆమె ఎన్ని తప్పులు చేసింది ఏందనేది మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు అసలు రామచంద్రరెడ్డి ల్యాండు ఎన్ని ఎకరాలు ఆమె వనజ భర్త ఎన్ని కాజేసిర్రు, వాళ్ళు చేసుకొని వేరే వాళ్ళకి అమ్మి ఈ అబ్బాయికి ఇప్పటివరకు ఒక ఇల్లు, ఒక పెళ్ళి కూడా చేసే పరిస్థితి లేదు. నరసింహారెడ్డి అన్న వాళ్ళ ఫాదర్ మాధవరెడ్డి ఈ భూమిని అంతా కాపాడిండు. ఆయన మంచి చెడులు కూడా నరసింహన్ననే చూసిండు. ఇంకోటి వాళ్ళ అమ్మ పురుగులు పడి చనిపోయింది. మా గోవిందారెడ్డికి 2 భార్యలు, రామచంద్రరెడ్డి వాళ్ళ నాయనకు. ఇంకొక భార్య కరెక్ట్ వాళ్ళ ఇంట్లో ఉండనియకపోతే చేనుకాడ గుడిసేసుకొని పోయి ఆయన ఉంటే నేను అప్పుడు ఊళ్ళోనే ఉన్నా. పురుగులు వాడిది అయితే కూడా నరసింహారెడ్డి, వెంకటరామన్న వీళ్ళే చేసిర్రు. వనజ ఆ రోజు వచ్చిందా? ఆ రోజు రాలేదు. వనజ వచ్చి కనీసము ఏంది మా సుదర్శనమ్మ ఆడపడుచు కదా అని కూడా చూడలేని పరిస్థితి. ఇటువంటి నరసింహారెడ్డి అన్న మీద ఇలాంటి బుర్జ చల్లడం ఆమెకు కరెక్ట్ కాదు. ఇంకోటి, ఆమె మా ఊరికి వచ్చి ఒక మాట అన్నది, ఎవరు లేని టైంలో టీఆర్ఎస్ వల్ల ఇల్లు తిరిగింది ఆమె మా ఊర్లో. వాళ్ళ ఇళ్ళకి తిరిగి ఈయనను బదలాం చేయాలి రాజకీయంగా ఎట్లయినా చేసి అనే ఒక ఉద్దేశంలో అట్లా చేసింది. ఇంకోటి, వాళ్ళ ఊరి ఆయన మాందాపూర్ సర్పంచ్, మహమ్మదాబాద్ గండేడు సర్పంచ్ ఆయన మాకు సంప్రదించిండు వెంకటరామన్న నన్ను, అన్న ఇది పరిస్థితి ఎట్లా చేద్దామని. మేమన్నాము, ఆయన ఒక అమౌంట్ విషయం మాతో మాట్లాడిండు. నేను వెంకటరామన్ ఒకటే చెప్పినాం, ఆమె ఎవరన్నా ఆమెకు పైసలు ఇవ్వనికి. కొన్ని రోజులు పోయి ఆడు ఉన్నందుకే నరసింహన్న 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఆ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. అవే వానికి ఏమిటి కూడా బట్టలకు కానీ ఆయన మంచిళ్ళకి చూడలేదు. ఆమె సొంతంగా వాడుకున్నది. ఇంకా పైసలు ఎందుకు ఇవ్వాలి? అసలు భూమికి సంబంధం ఆమె లేదు. రామచంద్రరెడ్డికి ఆమె ఎలాంటి హక్కుదారు కాదు కాబట్టి ఆమెకి ఇయ్యలేము మేము, అలాంటి మా దగ్గర మాట్లాడొద్దని అని చెప్పేసి ఆ సర్పంచ్తో కూడా మేము మాట్లాడినాం. ఇవన్నీ ఎక్కడ సాగుతలేవు. ఆమె వీడియోలో ఒక మాట అన్నది, ఏమన్నదంటే నేను పైసలు ఆశిస్తున్నాను, నన్ను బదలాం లేపుతురని ఒక మాట అన్నది. అవును, వాస్తవానికి పైసలు ఇప్పటిదాకా భూమి అమ్ముకొని పైసలు నువ్వు నీ భర్తనే తిన్నారు. ఇవి కూడా ఇప్పుడు ఆశిస్తున్నావు పైసలు నువ్వు, మళ్ళీ ఆ వీడియోలో ఏమో ఆశిస్తలేను అంటున్నావు. మాతోనే మాట్లాడిండు మీ పెద్ద మనిషి.
ఇటువంటి కాంగ్రెస్ లీడర్ల మీద బురద జల్లొద్దని చెప్పేసి ఆమెకు తీవ్రంగా ఖండిస్తుంది. అందరికీ నా నమస్కారం. నాకు నరసింహారెడ్డి పటేల్ నేను మేజర్ అయినప్పటి నుంచి తెలుసు. ఆయన వ్యక్తిత్వం ఎంత మంచిదంటే అందరికీ న్యాయం చేసే వ్యక్తిత్వం, ఎవరిని కూడా అన్యాయం చేసే వ్యక్తిత్వం కాదు. అలాంటి మనిషి మీద ఈరోజు ఇన్ని ఆరోపణలు మోపుతున్నదంటే ఆ శైలజమ్మ మా ఊరికి చాలా మచ్చ తెచ్చినంత పేరు తెచ్చిందమ్మ. మా కాంగ్రెస్ లీడర్లనే కాకుండా మా ఊరికే మచ్చ తెచ్చిందమ్మ. నరసింహన్న చాలా వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఆయన మీద అంటే ఇలాంటి బురద జల్లడం చాలా అన్యాయం. ఇదాన్ని మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా మరి గ్రామ సర్పంచ్ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ ఊరినిది? నాది ఇక్కడ ఎన్ఆర్ఎం గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ. నీకు నరసింహుడు ఏం కావాలి? పట్టణ నరసింహుడు ఏం కావాలి? వాళ్ళు పల్లెలు అవుతారు. పాలు అవుతారా? ఎట్లా వచ్చినావు ఎన్ఆర్ఎంకి? అంటే నీ ఇష్టంగా వచ్చినావా? నీకు కూడా ఇష్టపూర్వకంగా నేను ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన. ఎంఆర్ ఆఫీస్లో గొడవ పెట్టుకున్నాను నాతో. అవునా? ఎవరు గొడవ పెట్టుకున్నారు? శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ అమ్మ గొడవ పెట్టుకున్నారు. నన్ను చంపేయనికి వస్తే ఎంఆర్ ఆఫీస్లో నన్ను చంపేయనికి వస్తే నరసింహారెడ్డి అయినా కాపాడిండు. ఇంతకుముందు కూడా నేను ఊర్లకు ఇండ్లు ఉన్నాయి భూములు ఉన్నాయి అని ఇస్తే వాళ్ళు నన్ను చంపేయడం చూసారు గ్రామ పంచాయతీలో. అక్కడ కూడా నరసింహారెడ్డి అయినా కాపాడిండు. కాపాడిండా? ఇండ్ల కోసం భూముల కోసం నన్ను చంపేయడం చూస్తున్నాను. మీకు అన్ని మొత్తం ఆయన కాపాడతా? నరసింహారెడ్డి అయినా కాపాడిండు. అదే ఏ ఊరు? అది ఎవరు? అన్నపూర్. ఆ డాక్యుమెంట్ల భూమిలో పట్ట ఎవరు వేసుకున్నారు? భయం విష్ణువర్ధన్ రెడ్డి చేసుకున్నాడు. ఎవరిది? నాది. నీ భూమా? అంటే చేసుకున్నాడు. 30 ఎకరాల భూమి చేసుకున్నాడు. చేసుకున్నాడా? నీకు తెలుసా చేసుకున్నట్లా? మా అమ్మకి తెలియదు. మేము రోడ్ల మీద ఉన్నాం. నీకు తెలియకుండా ఆయన భూమి నేను చేసుకున్నాడు. రోడ్ల మీద ఉన్నాము. 40 ఎకరాల భూమి వీడు మొత్తం కొట్టేసి ఉన్నాం. మీ మామ ఒక్కడే వేసుకున్నా? మీ మామతో ఇంకా ఉన్నారా? ఇతను ఒకడే వేసుకున్నాడు. ఆయన ఒకడే వేసుకున్నాడా? 40 ఎకరాల భూమి చేసింది. సంతకాలు ఇతను 40 ఎకరాల భూమి చేసుకొని ఇతరులకు అమ్మేసిండు. ఆ డబ్బు ఆ భూములు అంతా అతను కనిపించకుండా పోయిండు.